జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ద వేదాంత టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు భోగి పండగ సందర్భంగా అసలు ఈ భోగి పండుగ ఎందుకు జరుపుతారు, దానికి ఉన్నటువంటి పౌరాణికటువంటి చరిత్ర ఏమిటి చూద్దాం. ఈ యొక్క భోగి పండుగకు బలమైనటువంటి పౌరాణిక ఆధారం ఉంది. ఇది కేవలం వ్యవసాయ పండుగ మాత్రమే కాదు, దేవతలు, ప్రకృతి, మనిషి మధ్య ఉన్న సంబంధానికి ప్రతీక. పురాణాల ప్రకారం ఇంద్రుడు వర్షదేవుడు, రైతులకు వర్షాలు అందించి పంటలు పండేలా చేస్తాడు. పాతకాలంలో ప్రజలందరూ కూడా ఇంద్రుడే అన్నం ఇస్తున్నాడు అని అనేవాళ్ళు. ఇప్పుడు కూడా ఇంద్రుడే జీవనాధారం అని పెద్దవాళ్ళు ఇప్పటికీ అంటూ ఉంటుంటారు. అదే భావనతోనే ఇంద్రుడిని భోగిరాజుగా కూడా పూజించేవారు. ఆ కారణంగానే ఈ యొక్క భోగి పండుగ ఏర్పడిందని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం ఈ యొక్క భోగి పండుగకు శ్రీకృష్ణుడు అదేవిధంగా ఇంద్రుడికి మధ్య ఒక కథ ఉంది. అదేంటో చూద్దాం. గోవర్ధనగిరిలో ఉండే ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం ఇంద్రుడికి యజ్ఞాలు, పూజలు చేసేవారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, మనకు అన్నం ఇచ్చేది వర్షం కాదు, మన శ్రమ, పశువులు, గోవులు, ప్రకృతి అని చెప్పారు. అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని పూజించమని చెప్పాడు. ఇది విన్నంటనే ఇంద్రుడికి విపరీతమైనటువంటి అహంకారం వస్తుంది. భీకరమైనటువంటి వర్షాలను కురిపిస్తాడు ఇంద్రుడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఆ యొక్క ప్రజలంతా కూడా రక్షిస్తాడు. దానితో ఇంద్రుడికి ఉన్నటువంటి అహంకారం అంతా కూడా తగ్గిపోతుంది. ఇంద్రుడు పశ్చాత్తాపడతాడు. తన అహంకారం పోయిందని గ్రహించి శ్రీకృష్ణుణ్ణి క్షమాపణ కోరుతాడు. ఇంద్రుడు తన గర్వాన్ని విడిచిపెడతాడు. ఈ యొక్క అహంకారం తగలబడిన రోజు, అదేవిధంగా పాత భావాలు కాలిపోయినటువంటి రోజు, అదే భోగి రోజు అని పౌరాణిక అర్థం. ఇక్కడ ఇంద్రుడి యొక్క గర్వం దహనం అవుతుంది, అహంకారం, అజ్ఞానం నాశనం అయిపోతుంది, కొత్త ధర్మానికి ఆరంభమవుతుంది. అందుకే భోగి మంటలు ఆధ్యాత్మిక శుద్ధికి ప్రతీకగా చెప్తారు పెద్దవాళ్ళు. భోగి పండుగ యొక్క సందేశం ఏమిటంటే, పురాణాల ప్రకారం ప్రకృతిని దేవుడిలా గౌరవించు, అదేవిధంగా అహంకారాన్ని త్యజించు, కృతజ్ఞతతో జీవించు. ఇదే భోగి పండుగ మనకు ఇచ్చే పౌరాణిక సందేశం. మీకు, మీ కుటుంబానికి కూడా ఈ యొక్క భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోలు నా ఛానల్ ద్వారా పౌరాణిక విశేషాలు మీకు తెలియపరుస్తానని. నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ కొట్టండి. మరిన్ని విషయాలు తెలుసుకోండి. జై శ్రీమన్నారాయణ.